కింది స్థాయి అధికారుల్లో సమన్వయం లోపిస్తే అవసరమైతే ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అవుతారు. కానీ హై లెవెల్ ఆఫీసర్ల వేషజాలకపోతే సాల్వ్ చేసేవాళ్లెవరు? ఆ జిల్లాలో అదే జరుగుతోంది. ఇద్దరం సేమ్ సర్వీసే అంటూ పంతాలకు పోతున్నారట ఉన్నతాధికారులు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతోంది అధికార యంత్రాంగం. అసలే కొత్త జిల్లా, కలిసికట్టుగా మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అధికారులిద్దరూ నేను గొప్పంటే నేను గొప్ప అనే పరిస్థితి ఉందక్కడ. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే అది వేరే సంగతి. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్లు పంతాలకు పోతున్నారట ఆ ఇద్దరు అధికారులు. నిన్నటిదాకా ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండి కొత్త జిల్లాగా కొలువుదీరిన ఆసిఫాబాద్ లో ఉన్నతాధికారుల కీచులాటంతో అధికార యంత్రాంగం కూడా గందరగోళంలో పడుతోందంటున్నారు. ఇంతకీ అక్కడ గొడవ మరెక్కడో కాదు, జిల్లా పాలనా యంత్రాంగానికి రెండు కళ్లలా ఉండాల్సిన కలెక్టర్, ఎస్పీల మధ్యనట. ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, ఎస్పీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. నేను డైరెక్ట్ ఐపీఎస్, కలెక్టర్ మాట నేనెందుకు వినాలి అన్నట్లు పోలీస్ బాస్ వ్యవహరిస్తుంటే జిల్లాకు నేనే కింగ్, నా ఆర్డర్స్ ను పాటించాల్సిందేనన్నారట జిల్లా కలెక్టర్. బయటకి ఇదేదో అంతా బాగున్నట్లే కనిపిస్తున్నా ఇద్దరు అధికారుల మధ్య నడుస్తున్న ఫైటింగ్ అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశంగా ఉందట. మొన్నటిదాకా నివురుగప్పిన నిప్పులో ఉన్న సమస్య ఇప్పుడు పాలనా యంత్రాంగంలో గుప్పుమంటోంది. సేవాలాల్ జయంతి సందర్భంగా కలెక్టర్ ఓ గ్రౌండ్ డిసైడ్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన పనిలేదా అంటూ కింది స్థాయి సిబ్బందిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అంతటితో ఆగకుండా అసలు ఎలా అనుమతిచ్చారని ఏకంగా నోటీసులు ఇచ్చారట ఎస్పీ. దీన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ ప్రభుత్వ కార్యక్రమాలకు పర్మిషన్లతో పనిలేదని ఓ మీటింగ్ లో ఘాటుగా చెప్పేసరికి మ్యాటర్ ఏమిటో అందరికీ తెలిసిపోయిందట. ఎస్పీ కలెక్టర్ మధ్య ఎంత గ్యాప్ రాకపోతే జనంలోనే కలెక్టర్ కౌంటర్ ఇచ్చుంటారనే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఇద్దరి పంతాలతో అధికార యంత్రాంగం ఆందోళన పడుతోంది. ఎవరి ఆదేశాలను పాటిస్తే ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నారట. ఇటు పోలీస్, అటు అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ఈ వాతావరణంలో ఇరకాటంలో పడుతున్నారు. అంతకుముందు ఏ కార్యక్రమమైనా ఇద్దరు అధికారులు కలిసికట్టుగా హాజరయ్యేవారు. ఇప్పుడు మాత్రం ఒకరు వస్తున్నారని తెలిస్తే మరొకరు ఏదో కారణంతో మొహం చాటేస్తున్నారంటున్నారు. దీనికి తోడు ఏదైనా ప్రైవేటు కార్యక్రమానికి ఎవరన్నా పిలుద్దామనుకున్నా ఆ ఇద్దరి మధ్య గ్యాప్ తో లేనిపోని ఇబ్బందులు ఎందుకని వదిలేస్తున్నారట. ఇద్దరు వ్యక్తిగత పంతాలు పక్కన పెడితే కొత్త జిల్లాను ప్రగతి పథాన నడిపేందుకు ఇద్దరు ఉన్నతాధికారులు కలిసికట్టుగా ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్, ఎస్పీ ఓ మాట మీదుంటేనే అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి సాధ్యపడుతుంది. కొత్తగా ఏర్పడిన మిగిలిన జిల్లాల్లో అధికార యంత్రాంగం సమన్వయంతో ముందుకెళ్తుంటే ఆసిఫాబాద్ లో మాత్రం నువ్వా నేనా అంటున్న అధికారులను చూసి జనం ముక్కును వేలేసుకుంటున్నారు. వీళ్ల వారు చివరికి జిల్లా ప్రగతికి చేటు చేస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.